రాష్ట్రంలో భూ ఆక్రమణలు వివాదాలు రోజుకో రకంగా ప్రభుత్వాన్ని ఇరకాటకంలోకి నెడుతున్న నేపథ్యంలో ఓ సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయట. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలన్న మంత్రి ఆదేశాల అక్రమదారుల్లో గుబులు పుట్టిస్తోందట. ఇంతకీ ఎవరా మంత్రి? 2 ఏళ్ల తర్వాత భూ కబ్జాలపై ఆ మంత్రి గురి పెట్టడానికి కారణాలేంటి? అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా ప్రభుత్వ భూదోపిడికి పాల్పడింది ఎవరు? వాచ్ దిస్ ఆత్మకూరు ల్యాండ్ మాఫియా స్పెషల్ స్టోరీ. దొంగ పట్టాలు సృష్టించి దౌర్జన్యంగా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన వారి హక్కులను వెంటనే రద్దు చేస్తాం. పేదలు హక్కుదారులకు అందాల్సిన భూములు పరాధీనం పాలైతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. దీనిని అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలి అంటూ ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి తన నియోజకవర్గం పరిధిలోని భూ అక్రమార్కులకు హెచ్చరికలు చేశారు. మంత్రి ఆనం హెచ్చరికలు నియోజకవర్గంలో భూ అక్రమార్కులకు వణుకు పుట్టిస్తోంది. అధికార అండదండలతో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై ఇటీవల పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకించి ప్రతి వారం జరిగే ప్రజా విజ్ఞప్తుల్లో 3/4 ఇలాంటి ఫిర్యాదులే అందుతున్నాయట. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మెట్ట ప్రాంత మండలాలైన ఆత్మకూరు, మర్రిపాడు, ఏఎస్పేట, చేజర్ల, అనంతసాగరం మండలాల్లో విస్తారంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో పలువురు స్థానిక చోటామోటా నాయకులు చక్రం తిప్పుతూ ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు వేసేపాగా అన్న చందంగా వ్యవహరించారట. 100 ఎకరాలను హాంఫర్ట్ చేశారట. అధికారుల్ని నయానో భయానో ఒప్పించి పట్టాలు చేయించుకుని వారికి రిజిస్ట్రేషన్ చేయించి ఇతరులకు అమ్మి కోట్లు దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంతలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నాలకు తెరతీశారట. ప్లేట్ ఫిరాయించి అధికార పక్షంలో ఉన్నవారి పంచన చేరి తమ హవాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మంత్రి ఆనం ఆత్మకూరు నియోజకవర్గం కేవలం వ్యవసాయ రంగంలోనే కాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ఆలోచనతో నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను ఎవరో ఆక్రమించినా వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశించడంతో ఆక్రమితదారులకు వెన్నులో వణుకు పుడుతోందట. మరీ ముఖ్యంగా జిల్లా సరిహద్దు ప్రాంతమైన మర్రిపాడు మండలంలో పొంగూరు, చుంచులూరు, డీసీపల్లి, ఇర్లపాడు, ఇసుకపల్లి తదితర గ్రామాల్లో 100 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ సెంట్ ప్రభుత్వ భూమి కూడా లేకపోవటాన్ని చూస్తే ఆక్రమణల పర్వం ఎంత దర్జాగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అంతేగాక పడమటి నాయుడుపల్లి పంచాయతీ పరిధిలో ఆనం సంజీవరెడ్డి హైలెవెల్ కెనాల్ ఏర్పాటవుతున్న క్రమంలో భూ నిర్వాసితులకు చుంచులూరు గ్రామంలోని సర్వే నెంబర్ 484-201లో ఉన్న సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని బాధిత కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి అధికారులు పూర్తిస్థాయిలో లేఅవుట్ కూడా ఏర్పాటు చేశారనే వాదనలు ఉన్నాయి. అయితే ఆ సర్వే నెంబర్ ప్రభుత్వ భూములకు గతంలోనే పట్టాలు మంజూరు చేశారని, ఆ భూములను ఇతరులకు విక్రయించారనే వాదనలు మెండుగా వినిపిస్తున్నాయి. పట్టాలు సృష్టించడంలో ఆత్మకూరు పట్టణానికి చెందిన చోటా నాయకుల ప్రమేయంతో పాటు మర్రిపాడు మండలానికి చెందిన మరో వ్యక్తి సహకారంతో ఆక్రమించారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక చుంచులూరు గ్రామంలోనే గతంలో ఎస్సీ/ఎస్టీ నిరుపేదలకు కేటాయించిన సుమారు 160 ఎకరాల భూమికి అదనంగా 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఈ చోటా నాయకులే చక్రం తిప్పి ఎకరానికి 2 లక్షల చొప్పున పట్టాదారులకు ఇచ్చి అదే భూమిని ఓ బడా భూస్వామికి 2,30,000 చొప్పున అమ్మి సుమారు 6 కోట్ల లాభాలు పొందినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి ఆదేశాలతో భూ అక్రమార్కుల బండారం బయటపడుతుందా? పరాధీనం పాలైన భూములు తిరిగి ప్రభుత్వం చెంతకు చేరుతాయా? పేదల ముసుగులో సర్కార్ వారి ల్యాండ్స్ని చెరబట్టిన కబ్జాకోర్లపై కఠిన చర్యలు ఉంటాయా లేక చూసి చూడనట్టు వదిలేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.